హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా కిచెన్లో నేను చేసే వెరైటీ వచ్చేసి లెమన్ రైస్ అండ్ కర్డ్ రైస్. రెగ్యులర్గా రోజు ఒకటే ఫుడ్ రొటీన్గా కర్రీస్, రైస్, చట్నీస్ ఇవాళ ఇలా చేసుకోవడం కాకుండా అప్పుడప్పుడు ఈ కాంబినేషన్ కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. ఇది లెమన్ రైస్ కోసం చేసింది, ఇది కర్డ్ రైస్ కోసం. కర్డ్ రైస్ కోసం కొంచెం వాటర్ ఎక్కువ పోసి మెత్తగా ఉడికించుకుంటాను అనమాట. లెమన్ రైస్ కోసం కొంచెం మామూలుగా రైస్ లాగే పొలుకుగా ఉడికించుకున్నాము. దీంతో నేను ఇప్పుడు లెమన్ రైస్ కోసం తిరగమాత వేసుకున్నానండి. తిరగమాత అంటే మీకు తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, అలాగే శనగగుళ్ళు, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ చక్కగా దోరగా వేయించుకొని కరివేపాకు అది వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం అది పోపు ఆరాలి. తర్వాత కర్డ్ రైస్ కోసం నేను కర్డ్ని కొంచెం మిక్స్ చేశానండి, వాటర్ ఏమి వేయకుండా చక్కగా గిలకొట్టుకున్నాను. తర్వాత కావాల్సింది కొత్తిమీర, లెమన్ జ్యూస్, ముందుగా నేను పులిహోర కోసం లెమన్ రైస్ కోసం వండిన రైస్ని ఇందులో వేసుకొని ఆరబెట్టుకోవాలండి. చూసారు కదా, వేడిగా ఉన్నప్పుడే ఇందులో కొంచెం పసుపు ఇవన్నీ వేసుకోవాలి. చూసారు కదా, హీట్గా పొగొస్తుంది మీకు, వేడి అన్నం అన్నమాట. ఇది ఆరాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆరే లోపల కొంచెం పసుపు, కొంచెం నూనె, ఎక్కువ అవసరం లేదండి, 2-3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. కలపాలి. చక్కగా కలుపుకున్న తర్వాత ఆరే వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇది కూడా త్వరగా అయిపోతుందండి. అన్నం వండుకోవటమే లేటు. అన్నం వండితే టకా చేసేసుకోవచ్చు. అన్నం పొయ్యి మీద, బియ్యం గడిగి పొయ్యి మీద పెట్టేసి అది అయ్యే లోపల పోపు వేయించేసుకోవచ్చు. కర్డ్ని చిలుక్కొని కొత్తిమీర తరుక్కుంటే అన్నం ఉడికినాక రెడీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. నేను అది పసుపు నూనె కలిపి పక్కన పెట్టేశాను. ఈ పెరుగు కోసం అని చెప్పేసి, కర్డ్ రైస్ కోసం అని చెప్పి నేను రైస్ విడిగా ఎందుకు ఉడకబెట్టాను అంటే, దాంట్లో నీళ్ళు ఎక్కువ పోసి చాలా మెత్తగా ఉడకాలండి రైస్. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది సమ్మర్లో చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుందండి, పొట్టంతా చల్లగా ఉంటుంది. ఇలా వేడన్నంలో ఒక స్పూను సాల్ట్ వేసుకొని చక్కగా దీన్ని పప్పు మెదిపినట్టు మెదపండి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం సగం పైన మెదిపిన తర్వాత కొత్తిమీర అలాగా వేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా ఈ విధంగా మెదిపేసేయండి. మెదుపుకొని ఇందులో కొత్తిమీర వేసి, కొత్తిమీరను కూడా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలపండి వేడన్నంలోనే. అసలు మీకు కొత్తిమీర రైస్ రెండు కలిసి ఒక రకమైన స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అలాగే తినేయాలనిపిస్తుంది. ఇలా చక్కగా ఇలా కలుపుకోండి. ఇంకా అది మెతిపేది తీసేసి స్పూన్తో కలిపేసుకొని ఇందులో 2 గ్లాసులు కానీ గ్లాస్ కానీ నీళ్ళు పోసేయండి. నేను చెప్పింది నిజమేనండి, పెరుగు కాదు, నీళ్లు పోసి దీన్ని చక్కగా కలుపుకోండి. ఉండలు లేకుండా చూసి ఈ విధంగా కలుపుకోండి. ఇందాక నేను పెరుగులో వాటర్ వేయలేదండి, అచ్చంగా పెరుగునే చిలుక్కున్నాను, గట్టిగా చిక్కగా చిలుక్కున్నాను దాన్ని. అంటే మీరు కావాలంటే జార్లో వేసుకోవచ్చు, లేదంటే కవ్వంతో గెలకొట్టవచ్చు, ఎలా అయినా సరే. పెరుగుని అచ్చంగా నేను మిక్స్ చేసి ఉంచాను. దీంట్లో అయితే రైస్లో ఓన్లీ నీళ్ళు మాత్రమే పోసాను. ఒక గ్లాసున్నర నీళ్ళు పోసాను. చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగానే నేను చిలుక్కున్న మజ్జిగ పోసుకున్నానండి. మజ్జిగ అంటే పెరుగు, చిక్కటి పెరుగు వేసుకున్నాను. ఇగో చూసారా, వేడిగా ఉంది రైస్. ఇది ఇలా పల్చగా ఉన్నట్టు ఉంటుందండి. ఇదంతా ఆరి నేను ఆ పులిహోర కలిపేసరికి ఇది గట్టిపడిపోతుందండి మిశ్రమం. చూసారు కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది కూడా నేను ఒక ఫ్రెండ్ దగ్గర చూసి నేర్చుకున్నాను, నాకు బాగుంది అనిపించింది. అప్పటి నుంచి ఇది నేను ఇంట్లో చేస్తూనే ఉంటాను. చూసారు కదా, చక్కగా ఉంది కర్డ్ రైస్. ఒక గిన్నెలో పెట్టుకొని స్పూన్ వేసుకొని కూడా చక్కగా తినేయచ్చండి, అంత కమ్మగా ఉంటుంది. కమ్మటి పెరుగు తెచ్చుకొని ఇలా గనక చేసుకుంటే అప్పుడప్పుడు పెరుగన్నం తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకున్నా చాలా బాగుంటుంది. నా కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి, చాలా సింపుల్. అలా చేసుకుంటే సరిపోతుంది. అది ఇంకా పక్కన పెట్టేసాను. తిరగమాత అది వేస్తే అది వేరే రైస్ అయిపోతుంది, దద్దోజనం లాగా. లేదండి, ఓన్లీ కర్డ్ రైస్ అంతే. తర్వాత ముందుగానే నేను పక్కన పెట్టుకున్నా కదండి
పసుపు నూనె వేసుకున్న రైస్. ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకుందాం లెమన్ రైస్ని. అన్నం ఆల్మోస్ట్ సగం పైన ఆరిపోయింది. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు పక్కన పెట్టా కాబట్టి శుద్ధలాగా అవ్వకుండా ఒకసారి స్పూన్తో అలా కలిపాను. ముందుగా నేను వేయించి పెట్టుకున్న తిరగమాతండి, చెప్పాను కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దోరగా వేయించుకోండి. తిరగమాత వేస్తాం కదా, అలాగే అందులో మనకి వేరుశనగ గుళ్ళు ఎక్స్ట్రా పడ్డాయండి, పచ్చిమిర్చి ఎక్స్ట్రా పడ్డాయి అంతే. ఇవన్నీ వేసుకొని చక్కగా దోరగా, అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించండి. హైలో పెడితే పైన మాడతాయి, లోపల టేస్ట్ ఉండవు పప్పు తినడానికి కూడా. చూసారు కదా చక్కగా దోరగా మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉండాలన్నమాట పప్పు అనేది. వేసి ఆ పప్పును కూడా ఇందులో వేసి కలుపుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా సింపుల్ మెథడ్ ఇది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయలేదు కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టు స్పూనున్నర మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 3/4 kg రైస్ చేశాను కాబట్టి నాకు 2.5-3 స్పూన్స్ దాకా పట్టింది సాల్ట్. మీరు సాల్ట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో. మీరు రైస్ ఉడికే లోపల ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు, టకా చేసేయచ్చు. రోజు తినేలాగా కాకుండా సింపుల్గా కూడా అయిపోతుంది. లేదంటే ఎర్లీ మార్నింగ్ క్యారేజీకి కూడా ఇలా పెట్టొచ్చండి. కర్డ్ రైస్ అండ్ లెమన్ రైస్ రెండు వెరైటీలుగా ఉంటాయి. లెమన్ రైస్ కొంచెం హీట్ చేస్తుంది కాబట్టి కర్డ్ రైస్ తింటే బ్యాలెన్స్ సరిపోతుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసాను, పప్పులు తిరగమాత వేసాను, ఇవంతా రైస్లో వేసి కలిపేసిన తర్వాత కొంచెం మనకి ఎక్స్ట్రా కావాలి అనుకుంటే క్యారెట్ తురుము కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. ఉన్న ఇంట్లో అందుకని చెప్పి క్యారెట్ కూడా వేసాను, బాగుంటుందండి క్యారెట్ తురుము కూడా వేస్తే. చూసారు కదా ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోండి, అంటే ఇలా తురుముకున్న తర్వాత దీన్ని కూడా కలుపుకుందామండి రైస్కి పట్టేలాగా. లెమన్ జ్యూస్ అనేది స్టార్టింగే పోయకూడదండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇవన్నీ ముందు ఆయిల్, ఈ పప్పులు ఇవన్నీ మనకి రైస్కి పట్టాలి. పట్టిన తర్వాత లాస్ట్లో మీరు లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల సూపర్ ఉంటుంది. ముందే లెమన్ జ్యూస్ వేసేయకండి. ముందు లెమన్ జ్యూస్ వేసేస్తే మీకు పులిహోర అంత టేస్ట్గా రాదు లెమన్ రైస్ అనేది. ఇది పులిహోర కాదు, లెమన్ రైస్. దీన్ని నిమ్మకాయ పులిహోర అనే అంటారు. లెమన్ రైస్ మనం ఈజీగా చేసుకోవడానికండి ఇదైతే. చూసారు కదా లెమన్ జ్యూస్ నేను ముందుగానే పిండి పెట్టుకున్నానండి. అది కూడా మీ పులుపుకి తగ్గట్టు. నాకైతే 5-6 పట్టినాయండి నిమ్మకాయలు, ఎందుకంటే నాది దగ్గర కేజీ రైస్ ఉంది కాబట్టి. మీరు కావాలంటే మీ క్వాంటిటీకి తగ్గట్టు, మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి. మేము 4 ఉంటాం కాబట్టి మాకు ఇంత కావాల్సి వస్తుంది. కొంచెం పులిహోర అంటే ఎక్కువ ఇష్టంగా తింటారు ఇంట్లో. చూసారు కదా లెమన్ జ్యూస్ కూడా వేసి కలుపుకున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అయిపోయింది రెడీ చేయడం, ఇంకా తినడమే ఆలస్యం. చూసారు కదా కర్డ్ రైస్ అండ్ లెమన్ రైస్ రెడీ. మీరు కూడా ఇంట్లోనే ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సింపుల్గా అయిపోతాయండి, టేస్ట్గా ఉంటాయి. నేను చెప్పినట్లు చేసుకొని ఒకసారి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేనైతే సింపుల్గా ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటానండి. ఎక్కువ టైం నేను వంటగదిలో టైం స్పెండ్ చేయలేను, ఇష్టపడను. కాబట్టి త్వరగా అవ్వాలి, టేస్ట్గా అవ్వాలి, హెల్తీగా ఉండాలి. అదండి నా కిచెన్, నా ఇష్టం, అంతే.